నమస్కారం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వ భూములను చాలా చీప్ రేట్స్ లో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్ లీజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో హార్బర్ పార్క్ ఎదురుగా ఆర్కే బీచ్ ఎదురుగా ఉండేది, హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉండే 13 ఎకరాల 74 సెంట్ల అతి ఖరీదైన భూమిని కేవలం ₹1.5 అడుగు లీజ్ తో దగ్గర 99 సంవత్సరాలు కానీ లూజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్స్ కూడా ఏంటంటే 10 సంవత్సరాల వరకు కేవలం 10%, 10 సంవత్సరాల తర్వాత కేవలం 10% ఇంక్రీజ్. అంటే ఈరోజు ₹1.5 లీజ్ ఉండే అడుగు 10 సంవత్సరాల తర్వాత ₹1.65 ఉంటుంది. అట్లా ఇప్పుడు విశాఖపట్నంలో, వైజాగ్ లో ఎక్కడ చూసినా కమర్షియల్ భూమి ఎక్కడ చూసినా పోయి చూసామంటే కనీసం అంటే తక్కువ అంటే కూడా ₹30 నుండి ₹40 అడుగు రేట్లో ఉంది. ఇది గవర్నమెంట్ ఈ రోజు కేవలం ₹1.5 వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది. అది కూడా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ 3 ఇయర్స్ వరకు లీజ్ లేదు అని ఈ రకంగా చేస్తా ఉంది. ప్రజలకందరికీ దీని మీద చాలా వరకు అనుమానాలున్నాయి. అదేవిధంగా విజయవాడలో కూడా ఇంకో ఇది కూడా జరిగింది. విజయవాడలో కూడా దగ్గర పాత బస్టాండ్ ఎదురుగా గవర్నర్ పేట దగ్గర డిపోకు చెందిన దగ్గర 4 ఎకరాల 15 సెంట్ల భూమిని అది కూడా సేమ్ లులు మాల్కి ఇవ్వడం జరుగుతోంది. ఈ భూమి ఖరీదు సుమారు కనీసం అంటే కూడా ₹600 కోట్ల వరకు దీని భూమి ఖరీదు ఉంది. ఇంత వాల్యుబుల్ భూమి దీని వచ్చేందుకు కేవలం ₹157 కోట్ల వాల్యూ చేసే ప్రాజెక్టు కూడా ఈ భూమి దారదత్తం చేస్తా ఉంది. ఇది కూడా చాలా చీప్ రేట్స్ ఇస్తా ఉంది. ప్రతి ఒక్కరికి దీని మీద అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుమానాలు పడుతూ ఉన్నారు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. నిజంగానే ప్రజలకందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే విధంగా ఇప్పుడు ఆ పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదనుకుంటామని, కానీ ప్రజలందరూ వీళ్ళ ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు వీళ్ళకి ఈరోజు వాళ్ళ బాధ్యత ఉంది. ఈరోజు ఎందుకు ఏదైనా మీరు ప్రభుత్వ భూమి వేరే వాళ్లకు లీజ్కి ఇచ్చేటప్పుడు టెండర్ పిలవల్ల, పారదర్శకంగా చేయాలా, ఎవరైనా టెండర్స్ పిల్ చేసి ఎవరు అందరి దగ్గర టెండర్స్ బిడ్స్ తీసేసుకోవాలా, ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి ఇవాళ ప్రభుత్వ భూమి కానీ పప్పు బెల్లాల మాదిరి చీప్ రేట్స్ కు ఇష్టానుసారం మీరు సైలెంట్ గా ఇచ్చేసి ప్రజలకు మీరు చేసే ఈ చేష్టల వల్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు తెస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలు తీర్చే బాధ్యత మీకుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహం ఫేస్ చేయక తప్పదని మనవి చేసుకుంటాం.